మంత్రి నారా లోకేష్ చొరవతో ఖతర్ నుండి కదిరికి రసీదా. ఖతర్లో నానా అవస్థలు పడినాను. డబ్బులు చెల్లించినా ఇండియాకు రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. యజమానులు హింస పెట్టి వేధించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన రసీదా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి లోకేష్లకు జీవితాంతం రుణపడి ఉంటాం. పొట్టకూటి కోసం ఖతర్కు వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో విముక్తి లభించింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన రసీదా గత నెలలో ఉపాధి కోసం ఖతర్కు వెళ్ళింది. అక్కడ పనిలో పెట్టుకున్న యజమానులు తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. వారి వేధింపులు తాళలేక ఆవేదన వ్యక్తం చేస్తూ తను ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ రసీదా వాట్సాప్లో పంపిన వీడియోను కుటుంబ సభ్యులతో పాటు పలువురు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై నారా లోకేష్ స్పందించి ఖతర్లోని అధికారులతో మాట్లాడి బాధితురాలని స్వదేశంలోని కదిరికి చేర్చేలా చర్యలు తీసుకున్నారు. బాధితురాలు కదిరికి చేరుకొని తాను ఎదుర్కొంటున్న సమస్యలను కుటుంబ సభ్యులకు తెలిపి ఆవేదనకు గురైంది. ఈ సందర్భంగా రసీదా మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చొరవతో కదిరికి క్షేమంగా వచ్చానని, డబ్బులు చెల్లించిన యజమానులు ఇండియాకు పంపలేదని, ఖతర్లో నానా అవస్థలు పడినానని, తాను ఎదుర్కొంటున్న కష్టాలపై మంత్రి నారా లోకేష్ స్పందించడంతోనే కదిరికి వచ్చానని తెలిపారు. తమకు ఇల్లు లేదని, ప్రభుత్వం ఇంటి పట్టాతో పాటు ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.